ఇక క్రిస్మస్ సీజన్లో ఉన్న మనం యేసు ప్రభు ఎందుకు ఇక లోకానికి జన్మించాడంటే ప్రవచనముల యొక్క నెరవేర్పు నిమిత్తం. యేసు ప్రభు ఇక రాకముందు పరిశుద్ధాత్మ దేవుడు అనేక మంది చేత ఆయన ఏం చేశాడు? ప్రవచించాడు, రాయబడ్డాడు యేసు ప్రభు గురించి. ఆయన ఎక్కడ పుడతాడు, ఆయన ఎలా పుడతాడు అనే యొక్క వివరాలు చాలా చక్కగా క్రీస్తు పూర్వం ఒక అద్భుతమైన ప్రవక్తల ద్వారా దేవుడు ఏం చేశాడు? రాయించాడు. దాంట్లో ఒక అద్భుతమైన ప్రవక్త ఎవరంటే యెషయా ప్రవక్త. ఆ యెషయా గారు ప్రవచించిన ప్రవచనం యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో మనకు కనిపిస్తుంది. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని, ఏంటండి? ఇమ్మానుయేలు అను పేరు పెట్టును. కీడును విసర్జించుటకు, మేలును కోరుకొనుటకు అతనికి తెలివి వచ్చినప్పుడు పెరుగును తేనెను తిను. ఓకే, చలో నెక్స్ట్ చదవండి. నెక్స్ట్ ఓకే, చాలండి, చాలా కష్టపడుతున్నారు చదివేదానికి. ఓకే, రైట్, ఫైన్. సో కాబట్టి ఈ యొక్క ప్రవచనము యెషయా ప్రవక్త యేసు ప్రభు రాకముందు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆయన ప్రవచించాడు. ఈ ప్రవచన నెరవేర్పును మనం ఎక్కడ చూస్తున్నామంటే మత్తయి సువార్త 1వ అధ్యాయము 22 నుంచి 23 వచనాల వరకు మనం చూస్తున్నాం. దయచేసి చదవండి. ఇదిగో కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టబడును అని ప్రభువు తన ప్రవక్త ద్వారా, ఏ ప్రవక్త అండి? యెషయా ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగింది. ఏ జరిగింది? ఇదంతయు అంటే యేసు ప్రభువు కన్యకైన మరియ గర్భమున పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో ఇక లోకములో ఆయన ఏం చేశాడు? జన్మించాడు. ఇదంతా జరిగింది. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థము. ఇమ్మానుయేల్ అనే మాటకు అర్థం ఏంటండి? దేవుడు మనకు తోడు. దేవుడు నీ కుటుంబానికి తోడు. దేవుడు నీ ఉద్యోగ జీవితంలో నీకు తోడు. దేవుడు నీ కుటుంబ జీవితంలో నీకు తోడు. దేవుడు నీ వ్యక్తిగత జీవితంలో నీకు తోడు. దేవుడు నీ చదువులో నీకు తోడు. దేవుడు నీ వ్యాపారములో నీకు తోడు. దేవుడు మనకిచ్చిన ఇక సంఘములో ఆయన తోడు. కాబట్టి ఇక ఇమ్మానుయేలు అనే మాట దేవుడు మనకు తోడు. ఇక లోకములో ఉన్నంత వరకు కూడా దేవునికి దూరంగా మనం ఉంటాం. ఇక లోకాన్ని వదిలిపెట్టి ప్రభువునందు నువ్వు మరణించినట్లయితే దేవునితో నువ్వు సదాకాలం ఉంటావు. అప్పుడు ఎప్పుడూ కూడా ప్రభు తోడు నీకు ఉంటుంది. ఇక్కడ కారణం నువ్వు దేవుని దగ్గరే ఉంటావు. కానీ ఇక భూలోకములో కూడా ఆ పరలోకములో దేవుడు నీకు ఏ రకంగా తోడుగా ఉంటాడో అలాంటి మన జీవితాల్లో దేవుడు మనకు తోడు అనే ఇక ప్రవచనము ద్వారా దేవుడు మనకు ఈ ఉదయకాలం తెలియచేస్తున్నాడు. ఈరోజు మెసేజ్ టైటిల్ ఏంటంటే దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడో. దేవుడు అందరికీ తోడుగా ఉంటాడా, లేక కొందరికి మాత్రమే తోడుగా ఉంటాడా? ఒకవేళ కొందరికి తోడుగా ఉంటే ఎవరికి ఆయన తోడుగా ఉంటాడు అని 5 ముఖ్యమైన విషయాలని దేవుని యొక్క వాక్యానుసారంగా మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం.
ఈ లక్షణాలు నీలో నాలో ఉంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఈ లక్షణాలు మనకు లేకుండా ఉన్నట్లయితే దేవుడు మనకు తోడుగా ఉండడో. నువ్వు అనుకుంటావు, ఇమ్మానుయేలుగా దేవుడు నాకు తోడుగా ఉన్నాడో. కానీ ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడు అనే దాన్ని మనము క్లుప్తంగా ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 32వ వచనం. ప్రోవర్బ్స్ చాప్టర్ 3 verse 32. సామెతలు 3:32. ఓకే. యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడండి? యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉంటాడు. ఎవరు యథార్థవంతులు? ఎవరండి యథార్థవంతులు? ఇంకా బైబిల్లోనికి అనేక వచనాలు మనం చూసినప్పుడు 2వ దినవృత్తాంతాల గ్రంథం 16:9 కూడా ఒకసారి చదవండి ఎవరైనా. ఇంకొకరు సామెతలు 11:20 కూడా త్వరగా చదవండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 16:9. ఇంకొకరు సామెతలు 11:20. యథార్థ హృదయము కలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి. ఓకే, ఇక్కడ యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉంటాడు. యథార్థ హృదయము గల వారిని బలపరిచేదానికి యెహోవా కనుదృష్టి ఇక లోకములో సంచారం చేస్తుంది. దేవుడు చూస్తున్నాడు ఎవరు యథార్థవంతులుగా ఉన్నారో, ఎవరు యథార్థత కలిగి జీవిస్తున్నారు అని దేవుడు ఆయన ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడంట. చూసినప్పుడు నీలో ఆయనకు కనబడవలసింది ఏంటంటే యథార్థత. ఎప్పుడైతే యథార్థత నీలో కనబడుతుందో, ఎప్పుడైతే యథార్థవంతులుగా నువ్వు దేవునికి కనిపిస్తావో, వెంటనే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఎందుకంటే యథార్థవంతులకు దేవుడు ఎలా ఉంటాడు? తోడుగా ఉంటాడు. అసలు యథార్థత అంటే ఏంటి మీకు అందరికీ అర్థమయ్యే రకంగా నేను చెబుతాను. యథార్థవంతులు అంటే ఎవరంటే, నీ యొక్క థింకింగ్, నీ యొక్క స్పీకింగ్, నీ యొక్క యాక్షన్స్ ఇవన్నీ కూడా అలైన్ అయితే నువ్వు యథార్థవంతుడు. అంటే ఏంటి? నీ ఆలోచన, నీ మాట, నీ ప్రవర్తన ఒకదానికి ఒకటి విరుద్ధంగా కాకుండా ఈ మూడు కూడా కలిసి ఎవరికైతే ఉంటాయో వాళ్ళు యథార్థవంతులు. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే, ఒక వ్యక్తి గురించి అతను దగ్గర ఉన్నప్పుడు నువ్వు గొప్పగా మాట్లాడతావు, చాలా మంచోడండి నగేష్ గారు. అదేంటి? మాట. నువ్వు యథార్థవంతుడు అయితే నీ ఆలోచనలో కూడా నువ్వేం చేయాలి? నగేష్ గారు మంచోడే. ఇతరుల దగ్గర నగేష్ గురించి మాట్లాడేటప్పుడు కూడా నువ్వేం చేయాలి? నువ్వు ఆయనతో ఏ రకంగా మాట్లాడావో, ఆయనతో ఉన్నప్పుడు నువ్వు ఎంతమందితో ఉన్నా ఆఖరికి నగేష్ గారికి సరైన సంబంధం లేని వ్యక్తుల దగ్గర కూడా నువ్వేం చేయాలి? నగేష్ గారి గురించి ఒకే రకంగా నువ్వు మాట్లాడాలి. అది యథార్థత. అలాంటి లక్షణాలను కలిగిన వాళ్లకు దేవుడు ఎలాగుంటాడు? తోడుగా ఉంటాడు. మనకి జీవితాల్లో దేవుని గురించి గొప్పగా మాట్లాడతాం. మాట్లాడమా? దేవుని గురించి మాట్లాడమని ఒక్కొక్కరికి మైకి ఇచ్చేస్తే బ్రహ్మాండమైన ప్రసంగాలు మీరు చేస్తారు. దేవుడు ఎలాంటి వాడు, దేవునిలో గొప్పతనం ఏంటి, ఓకే, అసలు ఆ యొక్క దేవునిలో యొక్క పవర్ ఏంటి చక్కగా చెబుతాం. ఓకే, ఇదేంటి? ఓన్లీ స్పీకింగ్. కానీ నువ్వు యథార్థవంతుడైతే ఆ దేవుని గురించి ఆలోచించే వ్యక్తిగా నువ్వు ఉన్నావు. నువ్వు దేవుని గురించి ఆలోచిస్తున్నావా? నువ్వు దేవుని గురించి నీ ఆలోచనలు ఎలాగున్నాయి? నీ ఆలోచనలు, నీ మాట, తర్వాత నీ ప్రవర్తన అంటే చర్చిలో ఉన్నప్పుడు చాలా చక్కగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. చర్చి నుంచి నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత నీ ఉద్యోగ ప్రదేశంలో డిఫరెంట్గా నువ్వు ప్రవర్తిస్తున్నావు. దేవుని గురించి అంతగా మాట్లాడిన నువ్వు
నువ్వు సాక్ష్య జీవితాన్ని నువ్వు జీవించలేకపోతున్నావు, అవునా? అలాగైతే నువ్వు యథార్థవంతుడవు కావు. యథార్థవంతుడు కాకుండా ఉన్నట్లయితే ఏంటి నష్టం? దేవుడు నీకు తోడుగా ఉండడు. దేవుడు ఇక లోకములో ఆయన ఒక వాగ్దానం ఇచ్చాడు, నేను మీకు ఇమ్మానుయేలుగా ఉంటాను, తోడుగా ఉంటాను. కానీ ఒక కండిషన్ ఏంటో తెలుసా? మీరు యథార్థమైన జీవితాన్ని జీవించండి. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. దీనికంటే మించినది అపవాది నుంచి పుట్టినది. నీ మాట ఎస్ అంటే ఎస్, నో అంటే నో, నో ఇన్ బిట్వీన్. లెట్ ఇట్ బి ఎనీ సిట్యుయేషన్. అలాంటి జీవితాన్ని జీవించాలని దేవుడు నన్ను కోరుకుంటున్నాడు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. నువ్వు యథార్థతతో ఏది చేసినా దేవుడు నీ జీవితంలో వాటిని దయచేస్తాడు. కారణం ఏంటంటే దేవుడు తోడుగా ఉంటాడు. యథార్థత లేకుండా నువ్వు ఏది చేసినా కానీ నీ జీవితంలో గొప్ప దేవుని కాచుదాలను పొందుకోలేవు. ఈ రోజుల్లో క్రైస్తవ కుటుంబాలను మనం చెప్పుకుంటాం. మేము చాలా సంవత్సరాల నుంచి దేవుని మేము ఎరిగామండి. మాకు అనేకమైన పాటలు మాకు తెలుసండి. మేము అనేక ఉపవాస ప్రార్థనలు మేము చేస్తామండి. మంచిది. కానీ ప్రశ్న ఏంటంటే, యథార్థత నీలో ఉన్నదా? మనిషి ఉన్నప్పుడు ఒక మాట, మనిషి లేనప్పుడు ఇంకొక మాట. యథార్థత లేని జీవితం. క్రిస్మస్ అంటే ఏంటో తెలుసండి? నీ మార్గాన్ని ఏం చేయాలి? దేవునికి ఇష్టమైన మార్గంగా మలుచుకోవటమే క్రిస్మస్. ఇంతవరకు లోకస్తుల వలె ప్రవర్తిస్తున్నాం. లోకస్తులు ఏ రకంగా మాట్లాడుతున్నారో ఇతరుల గురించి మాట్లాడుతున్నాం. ఎందుకండి? సొంత కుటుంబంలో ఉన్న వాళ్ళు కోడలు ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతారు, కోడలు లేనప్పుడు కోడల గురించి భయంకరంగా మాట్లాడే నీచమైన క్రైస్తవులుగా ఇక లోకంలో మనం ఉంటున్నాం. సిగ్గుపడాలి మనమండి, సిగ్గుపడాలి. యథార్థత లేని మూర్ఖతరంగా ప్రవర్తిస్తున్నాం. ఎన్ని ప్రసంగాలు వింటున్నా మన ప్రవర్తన మారట్లా. దేవుడు ఏం చెబుతున్నాడు? ప్రేమించో. దేవుడు ఏం చెబుతున్నాడు? క్షమించో. దేవుడు ఏం చెబుతున్నాడు? అనుకూల వచనమే మాట్లాడు. ఇతరులకు క్షేమాన్ని, అభివృద్ధి కలిగే జీవితాన్ని మీరు జీవించండి అని దేవుడు చెబితే, సొంత వ్యక్తులను కూడా ప్రేమించలేని దౌర్భాగ్యమైన క్రైస్తవ జీవితాన్ని జీవితున్నాం. పేరుకు మాత్రమే ప్రార్థన చేస్తున్నామండి, ఉపవాసాలు ఉంటాం. ఎందుకో నువ్వు చేసేది? యథార్థత లేని బతుకు ఎందుకో? దేవుడు నీకు తోడుగా ఉండాలంటే యథార్థత కలిగి ఉండు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడు, గొనగకో సనగకో. మనిషి ఉన్నప్పుడు ఒక మాట, మనిషి లేనప్పుడు ఇంకొక మాట్లాడే వేషధారణ జీవితాన్ని తొలగించుకో. ఇక క్రిస్మస్ సీజన్లో ఉంటున్న నువ్వు నీ మార్గాల నుంచి బయటపడు, వేరే మార్గంలో నీకు ప్రయాణం చేయి. కాబట్టి దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? యథార్థవంతులకు. యథార్థవంతులు అంటే ఆల్రెడీ నేను చెప్పాను ఏంటి? ప్రాణం పోయినా నేను మాట తప్పను అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ లోకములో దేవుని నమ్మని వాడే అలాంటి తీర్మానం తీసుకుంటే, దేవుని నమ్మిన నువ్వు నేను ఇంకెంత తీర్మానం తీసుకోవాలి? ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు యథార్థత జీవితాన్ని కలిగి ఉంటాడు. ఇతరులు నిన్ను గొప్పగా చెప్పుకోవచ్చు, ఇతరులు నిన్ను ప్రార్థనాపరుడుగా గుర్తించవచ్చు, ఇతరులు నిన్ను మెచ్చుకోవచ్చు. వీటిని చూసి ఉబ్బిపోకో, వీటిని చూసి నువ్వు అతిశయపడకో. నిన్ను గురించి దేవుడు ఏం చేయాలి? సాక్ష్యం ఇవ్వాలి. యెహోవా కను దృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది. దేవుడు చూస్తున్నాడు ఎవరు యథార్థవంతులుగా ఉన్నారు, ఎవరు యథార్థవంతులుగా ఉన్నారు. అలాంటి యథార్థవంతులను దేవుడు ఏం చేస్తాడు? బలపరిచేదానికి ఆయన సిద్ధంగా ఉన్నాడా? యథార్థవంతులు ఆయనకు ఇష్టలు. నువ్వు దేవునికి ఇష్టడుగా జీవించాలంటే యథార్థత మనకు జీవితంలో ఉండాలి. కాబట్టి ఇమ్మానుయేల్ దేవుడు ఎవరికి తోడుకుంటాడండి?
యథార్థవంతులకు దేవుడు ఎలాగుంటాడు? తోడుగా ఉంటాడు. కాబట్టి ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. నాయన, ఇంతవరకు నాయన యథార్థత లేని జీవితాన్ని నేను జీవిస్తున్నాను ప్రభా. మనుషులు ఉన్నప్పుడు ఒక మాట, మనుషులు లేనప్పుడు ఇంకో మాట. నేనెప్పుడు నాయన ఆ యొక్క వ్యక్తులను బట్టి స్తుతించవలసిన నేను ఆ యొక్క వ్యక్తులను నేనేం చేస్తున్నాను? దూషిస్తున్నాను. ఇలాంటి వారు లేరండి? ఉన్నారు. ఉన్నప్పుడు ఖర్చుకుంటాం, వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తాం? వాడా దరిద్రుడు, ఏదో నేను చేయాలి కాబట్టి చేశా. అంటే ఏంటి? నువ్వు వేషధారివి. వేషధారులు పరలోకములో ఉండరు. వేషధారులు సంఘములో ఉండొచ్చు, కానీ పరలోకములో ఉండరు. సంఘంలో ఉండటం గొప్పతనం కాదండి, పరలోక రాజ్యంలో ఉండటం గొప్పతనం. కారణం ఏంటంటే మన సంఘాలు ఎలాగుండాలి? పరలోక గవినిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడికి వస్తే నీ ప్రవర్తన మార్చుకోవాలి, ఇక్కడికి వస్తే నీ బుద్ధి మార్చుకోవాలి, ఇక్కడికి వస్తే నీ యొక్క ప్రవర్తనను మార్చుకోవాలి. మార్చుకోకుండా ఎన్ని క్రిస్మస్లు చేసినా, ఎంతకాలం బతికినా, వాట్ ఈస్ ద యూజ్? ఉపయోగం ఏంటి చెప్పండి ఒకసారి. యథార్థవంతుడిగా ఉండటం నేర్చుకో. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుడు నీకు తోడుగా ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? జీవితం అద్భుతమండి, అద్భుతమండి. కారణం ఏంటంటే నీకున్న ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడిగా ఆయన నీకు తోడుగా ఉంటాడు. నీ జీవితంలో ఏ పరిస్థితుల్లో అయినా మనుషులు నిన్ను విడిచిపెట్టినా ఆయన నిన్ను విడిచిపెట్టాడు. నీకు ఆయన తోడుగా ఉంటాడు. ఎప్పుడో తెలుసా? యథార్థత కలిగి నువ్వు జీవించినప్పుడు. ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. యథార్థత లేని జీవితాన్ని ఇంతవరకు నేను జీవించాను నాయన. ఇక్కడి నుంచి నేను యథార్థత నేను కలిగి ఉంటాను. యోబు గురించి దేవుడు ఏం సాక్ష్యం ఇచ్చాడంటే, ఇతడు యథార్థవంతుడు. యోబు భార్య అంటుంది ఏమని? ఇంకా నువ్వు యథార్థతను వదలవా? ఎందుకయ్యా నీ యథార్థత? యోబుకు తెలుసు, నేను యథార్థవంతుడిగా ఉంటున్నప్పుడు నాకున్న ఆస్తి పోయినా, నాకున్న కుటుంబం పోయినా, నాకున్న సర్వ సంపదలు పోయినా కానీ నాకు సర్వమైన దేవుడు నాకు తోడుగా ఉంటాడు అని నమ్మాడు. కాబట్టే యథార్థతను విడిచిపెట్టలేదు. కానీ ఈ రోజుల్లో చిన్న చిన్న వాటికి యథార్థతను మనం ఏం చేస్తున్నాం? అమ్మేస్తున్నాం, తాకట్టు పెట్టేస్తున్నాం యథార్థతను. పోనీలే అనుకుంటే నీ బతుకేమవుద్దు తెలుసా? నీది బతుకు కూడా పోద్దు. జాగ్రత్త. దేవుడు నీకు తోడుగా ఉంటే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. దేవుడు నీకు తోడుగా ఉంటే నీ జీవితం నీకు మాత్రమే, నీ కుటుంబానికి మాత్రమే కాకుండా అనేక మందికి ఆశ్చర్యకరంగా ఉంటుంది. కాబట్టి ప్రియ సంగమా, యథార్థత మనం ఏం చేద్దాం? కలిగి ఉంటాం. భర్త భార్య ముందు యథార్థత కలిగి ఉండాలి. భార్య భర్త ముందు యథార్థత కలిగి ఉండాలి. పిల్లలు తల్లిదండ్రుల ముందు యథార్థత కలిగి ఉండాలి. యథార్థత లోపిస్తుందండి. ఇంటిగ్రిటీ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. దేవునికి కావాల్సిందంటే ఇంటిగ్రిటీ, రైచియస్నెస్. కారణం ఏంటంటే ఆయన యథార్థవంతుడు. ఆయన లక్షణమైన యథార్థతను మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ యథార్థతను నువ్వు ప్రదర్శించు. ఉద్యోగం పోయినా పర్వాలేదు, యథార్థతను విడిచిపెట్టద్దు. మనుషులను సంతోషించడానికి యథార్థతను తాకట్టు పెట్టుకో. ఇమ్మానుయేలుగా దేవుడు నీకు తోడుగా ఉండాలంటే యథార్థవంతులుగా ఇక లోకములో మనం ఉండాలి. యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉండును. అది మొదటి పాయింట్. సరే, ఇంకెవరికి దేవుడు తోడుగా ఉంటాడు? కీర్తనలు 23:4 మనందరికీ తెలుసు. 23:4లో ఏముందండి? గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. నెక్స్ట్ ఏంటి? నీవు నాకు తోడై ఉన్నావు. ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడా? ఎవరికండి? ఫస్ట్ ఉంటుంది దాంట్లో, యెహోవా నా కాపరి. ఎవరైతే
దేవుడు తమ కాపరిగా ఎవరైతే ఉంచుకుంటారో వారికి దేవుడు తోడుగా ఉంటాడు. నీ కాపరి ఎవరో? ఆహా, సూపర్, చాలా చక్కగా చెప్పారు ఆంటీ. సంతోషం, దేవుని కొందనాలు. అది చర్చిలో మాత్రమే ఆంటీ, మీ గురించి కాదు, నేను జనరల్గా మాట్లాడుతున్నాను. నేను దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, నాయన నువ్వు నా కాపరి నాయన. ఇది ఉన్నప్పుడు మొబైల్ నా కాపరి. అవునా కదా? కాపరి ఏంటంటే నడిపించేవాడు. అవునా? దేవుని ద్వారా నడిపించవలసిన నువ్వు, వాక్యము ద్వారా నడిపించవలసిన నువ్వు, ప్రార్థన ద్వారా నడిపించవలసిన నువ్వు మొబైల్ ద్వారా నడిపించబడితే మొబైలే నీ కాపరే. ఎంతగా మొబైల్ అడిక్షన్కి మనం అయిపోతున్నాం తెలుసా అండి? అందుకని మొబైల్లో కూడా ఒక ఆప్షన్ ఉంది, ఏంటో తెలుసా? స్క్రీన్ టైం ఎంతగా నువ్వు ఆ మొబైల్ని వాడుతున్నావో తెలుస్తుంది. మొబైల్ వాడద్దానని చెప్పట్లేదు, కానీ ఇక మొబైల్ని ఒక అర్థవంతంగా మనం వాడదాం. ఏమీ రాకపోయినా ఒత్తే మోగుద్దుగా, ఏమీ రాకపోయినా ఏం చేస్తావురా నాయన? చర్చికి వచ్చిన కానీ తిప్పుతూ ఉంటావు ఏంటి? చర్చికి వచ్చిన తిప్పేది అంత ఏంటి నీకు? బయట ఎలాగా తిప్పుతున్నావు, ఇక్కడ కూడా తిప్పలా? ఏ కొంపలు అంటుకుపోతాయా? అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు నీకు కాపరిగా ఉండవలసిన స్థానంలో వేరే దానికి నువ్వేం చేస్తున్నావు? అప్పగించుకుంటున్నావు. వేరే దాని యొక్క కంట్రోల్లో నువ్వు ఉంటున్నావు. అది వ్యక్తి అయినా, ఒక గ్యాడ్జెట్ అయినా. ఈ రోజులో చాలామంది దేవుని యొక్క కంట్రోల్లో ఉండవలసిన మనం ఇక లోకంలోని అనేకమైన వ్యక్తులకు, అనేకమైన వాటికి మనం ఏం చేస్తున్నాం? కంట్రోల్లో ఉంటున్నాం. అది నడిపిస్తూ ఉంటుంది మనం. రోబో అంటది కదా, రోబో ఏంటి? గో లెఫ్ట్, గో బ్యాక్, గో ఫ్రంట్, ఏదంటే అంతే. అంటే ఏంటి? నువ్వు ఆ యొక్క కమాండ్స్ నువ్వు వింటున్నావు కాబట్టి కమాండ్స్ నువ్వేం చేస్తున్నావు? పాటిస్తున్నావు. నువ్వు దేవుని యొక్క కమాండ్ని వినే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని యొక్క మాటను వినాలి, దేవుని యొక్క కమాండ్ని నువ్వు పాటించాలి. ఎప్పుడో తెలుసా? దేవుడు నీ జీవితంలో కాపరిగా నువ్వు ఉంచుకున్నప్పుడు. దేవుడు నీ కాపరిగా లేకుండా, ఒక భక్తుడు ఈ రకంగా చెప్తాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. లేమి కలగదు ఏంటంటే, లేమంటే ఏంటి? కొరత కలగదు, నష్టం కలగదు, కీడు కలగదు. ఓకే, ఒకవేళ దేవుడు నీ కాపరిగా లేకుండా ఉన్నట్లయితే నీకు ఏమీ కలగదంట. ఏంటి? ఏమీ కలగదు నీకు. ఎంత తలబొద్దుకుంటున్నా, ఎన్ని చర్చి ఆరాధనలకు వచ్చినా, ఎంత హల్లెలూయా 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 అని ఎంత ఉజ్జీవంగా చెప్పినా కానీ ఏం కలగదు. ఇలాంటి వాళ్ళని ఏమంటారు? సత్తు క్రైస్తవులు అంటారు. వీళ్ళని ఏంటి? పవర్లెస్. సత్తు కాదు, సత్తువ కలిగిన క్రైస్తవులుగా మనం ఉండాలి. సత్తువ కలిగిన క్రైస్తవులుగా ఉండాలంటే యేసయ్య నీకు కాపరిగా ఉండాలి. యేసయ్య ద్వారా నువ్వు నడిపించబడాలి. నీకున్న ప్రతి మార్గము యేసయ్య మార్గముగా ఉండాలి. యేసయ్యను నువ్వేం చేయాలి? నాయనా నీ కంట్రోల్లో. ఎస్ అంటే ఎస్, నో అంటే నో, గో అంటే గో, స్టాప్ అంటే స్టాప్. యేసయ్యే నిన్ను నడిపిస్తే నీకు ఆయన కాపరిగా ఉన్నట్లు, అప్పుడు ఆయన నీకు తోడై ఉంటాడు. సో ఫస్ట్ పాయింట్ ఏంటండి? ఎవరికి దేవుడు ఇమ్మానుయేలుగా ఉంటాడు? యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉంటాడు. రెండోది, ఎవరైతే దేవుణ్ణి కాపరిగా తమ యొక్క జీవితాల్లో ఉంచుకుంటారో అలాంటి వారికి దేవుడు తోడుగా ఉంటాడో. మూడో సంగతి మనం చూద్దాం. యెషయా గ్రంథం 43 మొదటి 2 వచనాలు చదవండి. ఐజయా చాప్టర్ 43 వర్స్ 1 and 2. యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవమ్మా. అయితే యాకోబు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము,
పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దాటునప్పుడు నీకు నేను ఏంటండి దేవుడు ఎవరికి తోడై ఉంటాడు? ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడంటే ఎవరైతే దేవుని యొక్క సొత్తైన ప్రజలుగా ఆయనకు ఉంటారో అలాంటి వారికి, దేవునికి సొత్తైన వారికి దేవుడు తోడుగా ఉంటాడు. నువ్వు ఎవరు సొత్తా? చెబుతాం, నేను దేవుని సొత్తు అండి. ఐ బిలాంగ్స్ టు గాడ్. గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్. నేను దేవుని యొక్క సొత్తు. ఒక్క నోటితో చెప్పటం, నిజంగా దేవుని యొక్క సొత్తులాగా నువ్వు ఉండాలి. దేవునికి సొత్తులాగా ఉండవలసిన నువ్వు లోకానికి తొత్తు అయిపోతున్నావు. నువ్వు భలే ఉంది కదా వాడు. దేవునికి సొత్తుగా ఉండవలసిన నువ్వు లోకానికి తొత్తుగా మారిపోతున్నావు. అంటే ఏంటి తెలుసా? దేవుడు తన యొక్క రక్తం కార్చి ప్రాణం ఇచ్చి ఆయన ఏం చేశాడు? తన సొత్తుగా నిన్ను చేసుకుంటే ఈ లోకంలోని యొక్క ఆశలకు నువ్వు లొంగిపోయి ఆ యొక్క కరుణామయుని యొక్క కరుణను, ప్రేమను విసర్జించే నాశనమైపోయే వాటి వైపుకు నువ్వు వెళ్ళి వాటికి నువ్వు లోబడుతూ వాటిని నీ జీవితంలో కలిగి ఉండాలని నువ్వు కోరుకుంటున్నావే, అలాంటి పరిస్థితుల్లో ఉంటావే. దేవుడు నీకు తోడుగా ఉండడా? దేవునికి సొత్తైన ప్రజలుగా దేవుడు చేసింది చేశాడు, కానీ దాన్ని నిలుపుకునే బాధ్యత ఎవరికి ఉందో తెలుసా? మనకుంది. ఎక్కడున్నప్పటికీ నాయన నువ్వు నా సొత్తు, నాయన నేను నీ సొత్తు, నాయన. ఐ బిలాంగ్స్ టు యూ గాడ్. మై ఐడెంటిటీ ఈజ్ ఇన్ క్రైస్ట్. ఆఫీస్లో పనిచేసేటప్పుడు ఒక ఐడి బ్యాడ్జ్ ఇస్తారు, అవునా? ఐడి బ్యాడ్జ్ ఇస్తే ఏంటి దాని అర్థం? హీ బిలాంగ్స్ టు దట్ ఆర్గనైజేషన్, అవునా కాదా? నీకు నాకు ఒక ట్యాగ్ దేవుడు ఇచ్చాడు. ఎప్పుడైతే యేసు ప్రభుని స్వకీయ రక్షకునిగా అంగీకరించి బాప్తీసం తీసుకున్నాడో దేవుడు చెప్తున్నాడు, నువ్వు నా సొత్తు, నువ్వు నా సొత్తు. నా రక్తము ద్వారా నేనేం చేశాను? నిన్ను విమోచించాను. నా రక్తాన్ని నీకు అర్పించాను. నీ పాపాన్ని, నీ శాపాన్ని నేనేం చేశాను? కొట్టేశాను. నువ్వు నా సొత్తు. యూ బిలాంగ్స్ టు మీ, యు ఆర్ మైన్. దేవునికి సొత్తుగా ఉండవలసిన మనం ధనానికి సొత్తుగా మారిపోతున్నాం, అవునా? ధనానికి సొత్తు. ధనం ఏం చెప్తే అది చెప్తాం. అలాగైతే దేవుడు నీకు సొత్తుగా లేనట్టు. దేవుడు నీకు సొత్తుగా లేకుండా ఉన్నట్లయితే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఇమ్మానుయేలు, ఇమ్మానుయేలు అనే మాట అనేక సార్లు నువ్వు విన్నావు. దేవుడు నాకు తోడు అని నమ్ముతున్నావు, కానీ నిజంగా దేవుడు నీకు తోడు ఉండట్లేదు. కారణం ఏంటంటే నువ్వు ప్రవర్తిస్తున్న జీవిత విధానం. యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉంటాడు. ఎవరైతే దేవుడిని కాపరిగా తమ యొక్క జీవితంలో ఉంచుకుంటారో దేవుడు వారికి తోడుగా ఉంటాడు. ఎవరైతే దేవునికి సొత్తుగా ఇక లోకములో బతుకుతారో, అపొస్తలుడైన పౌలు చెబుతాడండి, నేను దేవుని యొక్క సొత్తు, బ్రతుకుట క్రీస్తే. ఇది నువ్వు చెప్పగలవా? చెప్పే ధైర్యం ఉందా? దమ్ముందా? నేను బతికితే నువ్వు దేనికోసం బతుకుతున్నావు? చాలామంది అంటారు నా కుటుంబం కోసం బతుకుతున్నాను. చాలామంది అంటారు నా భార్య కోసం బతుకుతున్నాను, భర్త కోసం బతుకుతున్నాను, నా బంధువుల కోసం బతుకుతున్నాను, ధనం కోసం బతుకుతున్నాను, ఉద్యోగం కోసం బతుకుతున్నాను. కారణం ఏంటి? యేసయ్య కంటే ఇవన్నిటికీ నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు దేనికి సొత్తుగా ఉన్నావో తెలుసా? వాటికి సొత్తు అయిపోయావు. ఈ ప్రశస్తమైన జీవితాన్ని ఇచ్చిన ఆ పరమ దేవుని సొత్తుగా ఉండవలసిన నువ్వు అనేకమైన వాటికి సొత్తుగా నువ్వు మారిపోవడం. ఇంకా దేవుడు ఏం చేస్తాడు? నేను విడిచిపెట్టడా? విడిచిపెడతాడు. దేవుడు ఎవరిని బలవంతం చేయడండి. ఆయన ఎప్పుడు కూడా చేతులు చాపి ఉంటాడు, ఆయన చేతిలో నువ్వు చెయ్యాలని. కానీ నీకు నువ్వుగా ఆ చెయ్యను ఏం చేస్తున్నావు? లాక్కొని వెళ్ళిపోతున్నావు నీకున్న అవిధేయత వలన. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఇక క్రిస్మస్లో మీకు నేను ఇమ్మానుయేలుగా ఉండాలంటే, మీకు నేను తోడుగా ఉండాలంటే మీరు నాకు సొత్తైన ప్రజలుగా మీరు ఉండాలి. నెంబర్ 4, 4వది,
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:9. ఫిలిపియన్స్ చాప్టర్ 4:9. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:9 చదవండి ఎవరైనా. మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించారో, నా యందున్నట్టుగా ఏమి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయకు దేవుడు మీకు తోడై ఉండును. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడండి? దేవుని గురించి నేర్చుకున్న వాటిని, అంగీకరించిన వాటిని, విన్న వాటిని, చూచిన వాటిని నువ్వేం చేయాలి? చెయ్యాలి. గాడ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ యాక్షన్స్. అవునా? నువ్వు చేసే వ్యక్తిగా ఉండు. దేవుని వాక్యం గురించి చక్కగా మాట్లాడతావు. వాట్ ఇస్ ద యూస్? ఆ దేవుని యొక్క వాక్యాన్ని కొంచెం కూడా నీ జీవితంలో నువ్వేం చేస్తాలో పాటించట్లా. నేను పరిశుద్ధుడై ఉన్నట్లు మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. దేవుని మాట. నువ్వేం చేయాలి? ఆ వాక్యంలో అలా ఉందిలే. ఈ లోకంలో ఎవడు పరిశుద్ధుడిగా ఉంటాడండి? మా పాస్టర్ పరిశుద్ధుడిగా ఉన్నాడా? ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడా? ఆమె పరిశుద్ధుడిగా ఉందా? నేను పరిశుద్ధుడు ఉండేదానికి మనుషులతో కంపేర్ చేసుకోకు. అపోస్తలుడైన పౌలు చెప్తాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము నన్ను పోలి మీరు నడుచుకోండి. మనకున్న మాదిరి ఎవరంటే క్రీస్తు. ఏ ఒక్క వ్యక్తి కాదండి. ఆయన మనకు నేర్పించిన వాటిని మనము అంగీకరించాం. అందుకనే చర్చకు వచ్చావు ఈరోజు నువ్వు. అవునా? దేవుని అంగీకరించకుండా చర్చకు వస్తావు నువ్వు? రావు. నువ్వు దేవుని అంగీకరించావు, దేవుని యొక్క విలువను గుర్తెరిగావు. అనేకమైన గొప్ప కార్యాలు నీ జీవితంలో యేసయ్య ద్వారా చేసిన వాటిని నువ్వు చూచావు. అవునా? అదే కాదా? చూసావు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సాక్ష్యం, ఒక్కొక్కరి గొప్ప సాక్ష్యాలు మనకి జీవితాల్లో ఉన్నాయి. వాటిని, నువ్వు విన్న వాటిని, చూచిన వాటిని నువ్వేం చేయాలి? చెయ్యాలి. దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా వింటాం. అబ్బా ఏం చెప్పాడు మా పాస్టర్, గొంతు చించుకొని అరిచాడు కదా ఈరోజు. ఉపయోగంలా ఆ వాక్య ప్రకారము ఏం చేయాలి? నీ ప్రవర్తన ఏం చేయాలి? మార్చుకోవాలి. ఆ వాక్య ప్రకారము కూడా నీ జీవితంలో నువ్వు చేయాలి. ఏది చేసే దాంట్లో నువ్వు తప్పిపోయావో, ఏది దేవునికి ఇష్టమో అది చేయకుండా సాతానికి, లోకానికి ఏది ఇష్టమో అది నువ్వు చేస్తున్నట్లయితే నీ బ్రతుకుని ఏం చేయాలి? సరి చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ రకంగా నువ్వు చేస్తావో దేవుడు వారికి ఎలాగుంటాడు? తోడుగా ఉంటాడు. చెప్పేవారికి కాదు, చేసేవారికి దేవుడు తోడుగా ఉంటాడా. అనేక మంది ఏంటంటే ఈ రోజుల్లో బోధకులు కావాలని ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మేము చెప్పేస్తాం పాడేస్తాం. సరే పాడు, చెప్పు. కానీ అంతకంటే ఎక్కువ ఏంటో తెలుసా? దేవుడు ఇష్టపడేది ఏంటో తెలుసా? ఏం చేస్తాడు దేవుడు? నువ్వు పాట పాడుతున్నావు. ఏం పాట? నీవే నా ప్రాణము. అబ్బాబ్బాబ్బా ఏం పాట అండి! నీవే నా సర్వము, నీవే నా జీవము, యేసయ్యా మరువలేను. అబ్బాబ్బాబ్బా ఎంత అబద్ధమండి అది! మరవలేనంట నాయన. ఎన్నిసార్లు మర్చిపోతున్నాడు? మళ్ళీ ఏదైనా నీ జీవితంలో జరిగితే ఆ దేవుడు నన్ను మర్చిపోయాడేమో. మాట్లాడేదానికి మాత్రం వచ్చేస్తుంది, యాక్షన్ మాత్రం జీరో. ఇక నుంచి ఏం చేద్దాం? యాక్షన్ ఓరియంటెడ్ క్రిస్టియన్స్గా ఉందాం. యాక్షన్ ఓరియంటెడ్ A to Z సంఘ సభ్యులుగా ఉండేదానికి దేవుడు సహాయం చేయను గాక. మాట్లాడతాం, ఇంకా చేసి చూపిద్దాం. క్రీస్తు యేసుకు కలిగిన స్వరూపాన్ని మనం ఏం చేద్దాం? ధరించుకుందామండి. అప్పుడు దేవుడు మనకి ఎలాగుంటాడో తోడుగా ఉంటాడు. ఇంకొక నిమిషం ఉంది. ఐదోది, దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5. హెబ్రీస్ చాప్టర్ 13:5. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. అలాగైతే ఏం చేస్తాడు దేవుడు? నిన్ను ఏమాత్రము విడువను, ఏమాత్రము
నిన్ను ఎడబాయనంటే అర్థం ఏంటి? దేవుడు తోడుకుంటాడు. సింపుల్, అంతే కదా. దేవుడిని విడవకూడదు, దేవుడిని నేను ఎడబాయకూడదు అంటే ఏం చేయాలి? ధనాపేక్ష లేని వారై కలిగిన వాటితో తృప్తి కలిగినట్లయితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అవునా కదా? ప్రస్తుత ప్రాబ్లం ఏంటి? నీకున్న వాటిని గురించి మర్చిపోతావు. నీకు బోల్డ్ ఉన్నాయి, అవన్నీ కూడా నీకేది కూడా మైండ్లోకి రాదు. పక్కన చూస్తావు, వాడికి అది ఉంది, వీడికి ఇది ఉంది, వాడికి అది ఉంది, ఆమెకి ఇది ఉంది. నీకు 2 అంతస్తులు ఉన్నాయి, దాంతో తృప్తి పడవు. పక్కోడు చూస్తావు, వాడు 3 అంతస్తులు కట్టుకున్నాడు, కాబట్టి నేనేం చేయాలి? 4 అంతస్తుకి వెళ్ళిపోవాలి. అయితే దేవుడు నీకు తోడుకుంటాడు. దేవుడు ఎవరికి తోడుకుంటాడు? ఇంకో సంగతి చెప్పనా? నీ పట్ల ఆయనకున్న తలంపులు గొప్పవి. నీ 1.5 kg బ్రెయిన్కి అదే కనపడుతుంది. సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని యొక్క జ్ఞానం ముందు మన జ్ఞానం ఏ పాటిదే. ఆయన శ్రేష్టమైన వాటిని నీ జీవితంలో దయచేసే దేవుడు అండి. నువ్వు నమ్మో. ధనాపేక్షకి కలిగిన వారే ఈ లోకములో అనేక మంది ఏం చేస్తున్నారు? కలిగిన వాడితో తృప్తి పడకుండా అది కావాలి, ఇది కావాలి, అది కావాలి. తెలుగులో ఒక సామెత ఉంది, తినేదానికి ఇది లేదంట, కానీ మీసానికి మాత్రం సంపెంగ నూనె అంట. ఇది డాబులు దర్పాలు కాకపోతే ఏంటంటే, తినేదానికి కొంచెం తిండి లేదు, అది కాదు. నాకు ఏం లేకపోయినా పర్లా, పక్కోడు నన్ను చూసి ఏం అవ్వాలి? ఆడు మెచ్చుకోవాలి. పక్కోడు కోసం బతుకుతున్నావా? క్రీస్తు కోసం బతకరా బాబు. అమ్మ, క్రీస్తు కోసం బతుకుదాం. పక్కోళ్ళ కోసం బతుకుతుంది. పక్కోళ్ళ కోసం సోకులు చేయొద్దు. కొంతమంది సోకులు చేసి బాగా కూరుకుపోయారు. నువ్వు కూడా ఎందుకు కూరుకుపోతావు చెప్పు? పులిని చూసి నక్క బాధ పెట్టుకుందంట. అలాగ ఉండొద్దు మనం. దేవుడిచ్చిన వనరులను ఏం చేద్దాం? జాగ్రత్తగా మనం ఏం చేద్దాం? ధనాపేక్ష లేకుండా ఉందాం. కలిగిన వాటితో తృప్తి కలిగి ఉందాం. నీకు కలిగి ఉన్న భార్యతో ఓ భర్తలారా తృప్తిపడా. ఆమె నీకు ఐశ్వర్యరాయ్, ఆమె నీకు శ్రీదేవి. అంటే అలాగైతే బాగుండు అనుకున్నామేమో, ఎందుకంటే చచ్చిపోయింది కాబట్టి. నీ భర్త ఎలాంటి? యేసయ్య తర్వాత 10,000లో సుందరుడు నా భర్త అని చెప్పి ఎప్పుడని చెప్పావు? నువ్వు చెప్పవు, అదే ప్రాబ్లం లేదు. కానీ ఎప్పుడు కామెంట్ చేయటమే తప్ప ఎప్పుడన్నా పోడావా? ఏమేలమ్మా చెప్పు, ఎక్కడి నుంచే చెప్పమ్మా, గట్టిగా చెప్ప. నా భర్త ఎలాంటో తెలుసా? దేవ సహాయం, దేవునికి సహాయమే దిగొచ్చాడు నా దగ్గరకే అనుకొని ఏం చేయ దండే రోజు. మా అమ్మ అండి, అందుకని చెప్తాను నేను. మా అమ్మ ఏమనుకోదు నన్ను. అంటే మీరేమన్నా అనుకుంటారు? మీరు అనుకోపోయి నేను చెప్తా. మీ ద్వారా నడిపించబడేవాడిని కాదు నేను, దేవుని ద్వారా నడిపించబడి. దేవుడు ఏం చెప్పమంటే చెబుతాను నేను. ఓకే, 5 విషయాలు చెప్పా, టైం అయిపోయింది. ఇమ్మానుయేలుగా దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడో? యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉంటాడు. దేవుణ్ణి కాపరిగా ఎవరైతే తమ యొక్క జీవితాల్లో ఉంచుకుంటారో దేవుడు వారికి తోడుగా ఉంటాడు. ఎవరైతే దేవునికి సొత్తుగా ఉంటారో వాళ్లకు దేవుడు తోడుగా ఉంటాడు. నేర్చుకున్న వాటిని, అంగీకరించిన వాటిని, విన్న వాటిని, చూచిన వాటిని చేసేవారిగా ఉన్నట్లయితే వారికి దేవుడు తోడుగా ఉంటాడు. ఆఖరిగా ధనాపేక్ష లేకుండా మనకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండే వారితో దేవుడు ఎలాగుంటాడు? తోడుగా ఉంటాడు. ఇలాంటి లక్షణాలు కలిగి దేవుని తోడు మన జీవితాల్లో మనం పొందేదానికి దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్.